హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం అయితే ఇప్పుడు షాద్నగర్ సంతలోని ఈ గొర్రెలను చూడండి దించుతుండ్రు ఆ వ్యాన్లో నుంచి. దీళ్ళ ధర ఎంతెంత పడ్డదంటే ఒక్కటి 12,000 చొప్పున పడ్డదంట. అట్లా 50 ఉండయి. మొత్తం 6 లక్షల మాల్ చూడండి. ఇది 6 లక్షల మాల్. దానిలో ఒక్కదాన్ని ఎట్లా పట్టించారు. వాళ్ళని అడిగిన కింద ఎన్ని గొర్రెలు, మీన ఎన్ని గొర్రెలు అంటే కింద 30 గొర్రెలు ఇచ్చారట, మీన 20, మొత్తం కలిసి 50 గొర్రెలు అంట. వాటిని దాంట్లో పిల్లలు మాత్రం 10 పిల్లలు ఎమ్మడ అంటే ఊరికనే ఇస్తారనమాట. మొత్తం ఇది 6 లక్షల మాల్ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వీళ్ళు షాద్నగర్కి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇవి చూడండి. ఈ గొర్రె పిల్లలు అయితే మొత్తం తెల్ల వీళ్ళలో 3 నెలల నుంచి సాకిరంట. వాళ్ళది మామిడి తోట ఉంటే ఈ అన్న వాళ్ళు ఈ అక్క వాళ్ళు సాకిరట. వీటిని తీసుకున్నప్పుడు ఒక పిల్ల 6,500 పడ్డదంట. ఒక్కటి 13,000 జత. అంటే ఇవి 60,000 ఉన్నాయి మొత్తం. కింద 30 పైన 30 గొర్రె పిల్లలు. ఈ విధంగా వీళ్ళు తేవడం జరిగింది. వీళ్ళకు లాభం వస్తుందని కోరుకుందాం. సుమారు కంటే 9,000 దాకా కూడా పోతాయి. తెల్ల వీళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఆయన ఎక్కి తీసుకుంటాడు. షాద్నగర్లో సంత బాగానే ఉంటుంది. మీకు ఎవరికన్నా కావాల్సి వస్తే గొర్రె పిల్లలు, గొర్రె పొటాలు, గొర్రెలు కానీ విధంగా షాద్నగర్కి వెళ్ళొచ్చు. వీళ్ళైతే కొనడానికి వస్తువులు అడుగుతుర్రు. ఇక వాళ్ళు మొత్తం దింపినాక చెప్తారనమాట. చూడండి అదో మనం గొర్రెపిల్లు తీసుకునేటప్పుడు వాళ్ళని కనుక్కొని తేవాలండి. తర్వాత దానికి రోగాలు వచ్చినా ఏమవుతున్నా మళ్ళా సరిపోతుంది కాపురం. మొత్తం 60,000 ఉన్నాయి. 60,000 వేసుకున్నా, 9 లాక్ వేసుకున్నా, 5,40,000 మాల్. ఇది ఇలా మస్తు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. వీలైన వాళ్ళు తోటలు గీతలు ఉంటే ఈ విధంగా చేసుకోండి. మిగిలిన మీన్ దించుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.